సువార్త ప్రకటించని ఎడల నాకు. మరి గడిచిన శుక్రవారము మనము దేవుని కృపకు దూరము కాకుండా ఉండాలని, దేవునికి మన హృదయము దగ్గరగా ఉండాలని కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆ విషయాల్నే ఈ పూట మరలా లోతులోనికి ఆత్మదేవుడు మనకు తెలియచేయును గాక. మత్తయి సువార్త 15 అధ్యాయము 8 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా ఆ మాటలు చదవండి. తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రభువు దగ్గరకు ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ సేవకురాలతో చెప్తున్నారు, మా కొరకు ప్రార్థించమని. దైవ సేవకునితో చెప్తున్నారు, అయ్యా మా కొరకు ప్రార్థించమని. కానీ వారి హృదయము దూరముగా ఉంది. వారి హృదయము దూరముగా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి మీరందరూ ప్రభువు పాద సన్నిధికి చేరి వచ్చారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్ ద్వారా కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. దూరములో నుంచి కొందరు వింటున్నారు. ఆయన పాద సన్నిధికి సమీపముగా వచ్చి మరికొందరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అయితే నా ప్రభు ఈ పూట చెప్తున్న మాట, నీవు దూరములో ఉన్నావా దగ్గరగా ఉన్నావని కాదు, నీ హృదయము ఆయనకు ఎంత దగ్గరగా ఉంది, లేక ఆయనకు నీ హృదయము దూరమైపోయింది. ఈ వాక్యములో గమనిస్తే నీవు సమీపముగా వచ్చావు, సమీపముగా కనిపిస్తున్నావు, కానీ నీ హృదయము ఎక్కడో, నీ ఆలోచన ఎక్కడో, నీ మనస్సు ఎక్కడో, నీ ఉద్దేశం ఎక్కడో. ఒక దైవజనునిగా నాకు తెలియకపోవచ్చు, కానీ నా ప్రభువు నీ హృదయాన్ని గుర్తిస్తున్నాడు, నీ బుద్ధిని గుర్తిస్తున్నాడు, నీ స్వభావాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. నీకు ప్రయోజనము కలగాలి అంటే, నీ జీవితము దేదీప్యమానముగా మార్చబడాలంటే, మనుషులకు నీ హృదయము సమీపముగా కాకుండా, లోకానికి నీ హృదయము సమీపముగా కాకుండా, శరీరాశలకు నేత్రాశలకు నీ హృదయము సమీపము కాకుండా, నేను ప్రకటిస్తున్న దేవునికి నీ హృదయము సమీపిస్తే, నా ప్రభు ఈ పూట చెప్తున్నాడు, నీ జీవితములో క్షేమకరమైన దినాలను నీవు చూస్తావు. దేవునికి స్తోత్ర. ఒక వ్యక్తి గాడిదలు కాసుకుంటూ ఉన్నాడు. ఏం కాస్తా ఉన్నాడు? గాడిదలను కాస్తూ ఉన్నాడు. ఆ కాస్తున్న గాడిదలు పోగొట్టుకున్నాడు, తప్పిపోయాయి. ఇక ఆ వ్యక్తి, నా గాడిదలు కనిపించాయా, నా గాడిదలు కనిపించాయా, నా గాడిదలు కనిపించాయని తిరిగి 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 అలసిపోయాడు. ఏమైపోయాడు? అలసిపోయాడు.
గాడిదలు దొరుకుతాయని ఆశ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆశ కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మరి అగ్రాంచి వచ్చే ఆ అన్నగారు బర్రెలు పోయాయి. ఇక తిరిగి తిరిగి అలసిపోయి ఆశ కూడా కోల్పోయాడు. అయితే మనం మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎట్లయితేనే ఒక దగ్గర ఉన్నాయని తెలిసేసరికి ఆశ పుట్టింది. అక్కడికి వెళితే దేవుని మహాకృపను బట్టి ఆ బర్రెలు దొరకటానికి ప్రభు కృప చూపాడు. అలాగే సౌలు కూడా తిరిగి 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 ఆశ కోల్పోయాడు. ఏం కోల్పోయాడమ్మా? ఇక దొరుకుతాయన్న ఆశ లేదు. ఇప్పుడు బాగా కోపం వచ్చేస్తే పిల్లల్ని ఏమని తిడతామంటే బడికి పోను అంటారు కొందరు. ఎక్కడ పోనంటారు? గాడిదలు కాస్తావా అంట. ఏమంటా? బడికి పోకపోతే ఏం కాస్తావు? గాడిదలు కాస్తావా అంటే చీప్. గాడిదలు కాయటం అంటే చీప్. అలాంటి చీపు ఉద్యోగము ఆ పని చేస్తా కూడా ఈ వ్యక్తి సెట్ కాల, దానికి కూడా ఈ వ్యక్తి సెట్ కాల. అంటే ఆ వ్యక్తి నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించాడు. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ గాడిదలు కూడా దొరుకుతాయన్న ఆశ కోల్పోయి ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి దేవునికి సమీపముగా వెళ్ళాడు. దేవునికి సమీపముగా వెళ్ళాడు. నేను ఆ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే నేను దేవుని దగ్గరకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? నేను దేవుని దగ్గరకు వెళ్తున్నాను. రైట్, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. అయితే అతనిలో ఆ స్థితిలో వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను దేవుని దగ్గరకు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా నేను తీసుకుని వెళ్ళాలి. వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పంటలు పండినప్పుడు కాదు, ఆదాయము వచ్చినప్పుడు కాదు, లాభము వచ్చినప్పుడు కాదు, ఆ స్థితిలో గాడిదలను పోగొట్టుకొని అవి దొరుకుతాయన్న ఆశ కూడా కోల్పోయిన పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో వస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఎవరు అక్కడ అడగలేదు. ఏది పండుగ కానుకిమ్మనో, లేకపోతే సభలకు కానుకిమ్మనో, నెలకు కానుకిమ్మనో, లేకపోతే అందరు ఇస్తున్నారు నువ్విమ్మనో ఆ వ్యక్తిని ఎవరు అడిగిన వారు కాదు, ఒత్తిడి చేసిన వారు కాదు. ఆ వ్యక్తి హృదయములో పుట్టింది ఆశ. ఆ వ్యక్తి మనసులో పుట్టింది కోరిక. నేను ఏదైనా తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు అడుగుతూ ఉంటారు కానీ వీళ్ళు ఎంత అడిగినా అసలు వాళ్ళకి మనసులో పుడితే కదా, వాళ్ళకి ఒక ఆశ పుడితే కదా. ఆశ లేని వాళ్ళని ఎంతమంది ఎన్ని అడిగినా ఏం చెప్పినా ప్రయోజనం ఏముంది? కానీ ఈ వ్యక్తికి అతనిలో పుట్టింది ఆశ, అతనిలో పుట్టింది కోరిక. దేవునికి స్తోత్రం. అయితే అతని దగ్గర ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరము తీసుకుని ఆ యొక్క దేవునికి సమీపస్తునిగా ఆ వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి వచ్చింది మొదటిసారి కావచ్చు, కానీ అతని హృదయము ఆయనకు సమీపమైపోయింది. దేవునికి స్తోత్రం. ఎవరికి సమీపమైపోయింది? దేవునికి సమీపమైపోయింది. అతని స్థితి నా ప్రియ దేవుని బిడ్డలు చెప్పాను కదా, గాడిదలు కాసుకున్నాడు. ఆ కాసుకునే గాడిదలు పోగొట్టుకున్నాడు. అవి దొరుకుతాయని కూడా ఆశ కోల్పోయాడు. నా దేవునికి ఒక వ్యక్తి సమీపస్తునిగా మార్చబడితే అతని స్థితి మారిపోయింది. ఆ వ్యక్తిని నా దేవుడు
ఇజ్రాయేలు దేశానికి మొదటి రాజుగా చేశాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఇజ్రాయేలు దేశాన్ని ఏలబోయే రాజువు నీవే. ఎవరు ఆ వ్యక్తి? ఎంత చదువుకున్నాడు? ఆ వ్యక్తి ఎంత సామర్థ్యత కలిగి ఉన్నాడు? ఆ వ్యక్తి ఎంత అనుభవాలు కలిగి ఉన్నాడు? చదువు ముఖ్యము కాదు, అనుభవం ముఖ్యము కాదు, కుల గోత్రాలు ముఖ్యము కాదు, హోదా ముఖ్యము కాదు. ఈ వ్యక్తి దేవునికి సమీపస్తునిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి సమీపంగా? నాయకులకు సమీపముగా, లేకపోతే ధనవంతులకు సమీపముగా, లేకపోతే ఇంకెవరికన్నా సమీపంగా? మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను మీన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను మీన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు. ఈ వ్యక్తి ఆయన ఆశ్రయించి ఆయనకు సమీపమైపోయాడమ్మా. నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు సమీపస్తుడైపోతే ఆ వ్యక్తి హోదా లేకపోయినా, కులగోత్రాలు లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం లేకపోయినా, అనుభవాలు లేకపోయినా, నా దేవుడు ఆ వ్యక్తికి మాట ఇచ్చేసాడు, నేను రాజు చేస్తాను. ఇక ఆ వ్యక్తి గాడిదల సంగతి పోయింది. ఇక ఈ వ్యక్తి రాజు అవుతానని తిరిగి వెళ్తుంటే ఆ వ్యక్తి నా ప్రభు మరొక మాట చెప్తున్నాడు. నువ్వు వెళుతూ ఉండగా, బాబు, గాడిదలు కాచుకోలేనుడు ఎవరు? ఇజ్రాయేలు దేశాన్ని వీడు ఎలా పరిపాలన చేస్తాడు అంటారు. నీవు మౌనముగా ఉండు. ఎలా ఉండు? అసలు ఎవరికి విషయాలు నువ్వు చెప్పొద్దు. చెప్పినా నమ్మరు కదా వాళ్ళు. చెప్పినా నమ్మరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే పని చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు అంటే చూసిన వాళ్ళే నమ్మాలి, కానీ చూడని వాళ్ళు ఇంకా చనిపోలేదా అని అడుగుతున్నారు. ఏమంటున్నారు? ఇంకా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, బలశూరులుగా ఉన్నవాళ్లే టుప్ అంటున్నారు. పొద్దున కూడా ఒక దగ్గరికి పిడుగు లాంటి వార్త పొద్దుటేళ్ళు వచ్చి, ఆరోగ్యవంతులు, బలశౌర్యం కలిగిన వాళ్ళు పొద్దుట ఆ స్థలానికి వెళ్తే నాకు మోషే గుర్తొచ్చాడు. మళ్ళీ మోషే గుర్తొచ్చాడు. అక్కడే ప్రార్థన కూటం పెట్టాం. ప్రార్థన కూటం పెడితే అందరం చక్కగా తింటూ ఉన్నాం. మోషేకి చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, అసలు ఏం పెట్టొద్దు, కొద్దిగా జావగానే కొద్దిగా పాలు నాలుక మీద చిన్న బిడ్డకి ఏమనంటే. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూటంలో ఇక మీరెవరు నాతో మాట్లాడొద్దు, నన్ను ఇక ఈరోజు మీరు నేను విడిచిపెట్టండి అని సమృద్ధిగా తిన్నాడు. ఎట తిన్నాడు? అక్కడే ఎట తిన్నాడు? ఆ రోజు ప్రార్థన కూట వెళ్ళిన వాళ్ళందరూ ఆ రాత్రి నిద్రపోవాలి, తెల్లారేసరికి ఏం జరుగుతుందని. కానీ దేవుని మహాకృప ఏంటంటే, దేవుడు జీర్ణ శక్తిని ఇచ్చాడు. ఉదయం యాక్టివ్గా లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను అనుకున్నాను, సంహారపు దూత దాటిపోయాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా పరిపాలన చేయగలడంటారు? నువ్వు మౌనముగా వెళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలును నా దేవుడు రాజుగా చేశాడు. సౌలుకు కిరీటాన్ని ఇచ్చాడు.
సౌలుకు సింహాసనం ఇచ్చాడు, సౌలుకు రాజవస్త్రాలు ఇచ్చాడు. సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. సౌలు ఈ స్థితిలోనికి రావటానికి ప్రార్థించిన పాస్టర్ గారి పేరు సమూయేలు గారు. చెప్పండి అమ్మ పేరు. సమూయేలు గారు చక్కగా సౌలు పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక రాజుగారు బయలుదేరుతుంటే రథాలు గుర్రాలు ఇక మీకు తెలియని విషయాల. ఆ విధముగా ఈ వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు. ఇక నా జీవితంలో ఎదురు లేదు, ఇక నా బ్రతుకులో తిరుగులేదు అంటూ ఆ వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు. కానీ నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, లేకపోతే దేవునికి నేను దూరం అవుతున్నానా అన్న ఆ కొలమానం ఈ వ్యక్తి మర్చిపోయాడు. ఈరోజు ఒక దైవజనునిగా నేను, ఒక దైవ సేవకురాలుగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసగా నీ జీవితంలో ఈరోజు తింటున్నాను, నిద్రపోతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, అందము, ఐశ్వర్యం కాదు. దేవునికి దూరం అవుతున్నానా, దేవునికి దగ్గర అవుతున్నానా? దేవునికి దూరమై లోకాశలకు దగ్గర అవుతున్నానా, లోకానికి దూరం అయిపోయి దేవునికి దగ్గర అవుతున్నానని ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. దేవునికి దగ్గరగా ఉన్నానా, లేకపోతే లోకాశలకు దగ్గర అవుతున్నానా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుకు ఆ రోజు చెక్ చేసుకోవాలి. సహవాసానికి నేను దూరం అవుతున్నానా, దైవ సేవకులకు నేను దూరం అవుతున్నానా, లోకాశలకు నేను దగ్గర అవుతున్నానా చూసుకోవాలి. ఈ సౌలు ఇలా పదవి మీద పడి, ధనం మీద పడి, ఇక ఈ వ్యక్తి పరుగెత్తుతూ ఎక్కడికి వచ్చేసిందంటే, ఇతన్ని రాజుగా చేసినందుకు దైవ సేవకుడు దుఃఖపడ్డాడు, యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. చెప్పండి, దైవ సేవకుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు బ్రతుకులు చూస్తే దైవజనులకి దుఃఖమే మిగులుద్ది. ఏం మిగులుద్ది? ఒక్కొక్కళ్ళు ప్రవర్తన చూస్తుంటే దుఃఖమే. దేవునికి పశ్చాత్తాపం కలుగుతుందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ దుఃఖం వచ్చింది, ఎందుకని ఈ పశ్చాత్తాపం వచ్చిందంటే, ఈ వ్యక్తి దేవుని కృపకు దూరం అవుతున్నాడు. దేనికి దూరం అవుతున్నాడు? దేవుని కృపకు దూరం అవుతున్నాడు. ఎలా దూరం అవుతున్నాడు అన్న విషయాలు ఈ పూట మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 28 అధ్యాయము 8 వాక్యం. కాబట్టి సౌలు మారువేషము ధరించి ఆగుతలే. ఇప్పుడు ఇతనికి దేవుడు ఈ వ్యక్తిని ప్రేమించి ఇతనిని రాజును చేశాడు. రాజ వస్త్రాలు కలిగి ఉన్నాడు. చెప్పండి, ఏ వస్త్రాలు కలిగి ఉన్నాడు? రాజ వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఈ రాజుగారు బయలుదేరితే గుర్రాలు, రథాలు, ఎంతో సెక్యూరిటీతో ఈ వ్యక్తి కొనసాగుతూ వెళుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుని కృపలో ఉన్నప్పుడు.
ఎప్పుడంటే దేవుని కృపలో ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టి, దేవునికి సమీపస్తునిగా ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టి, ఒకప్పుడు ఇతని వస్త్రాలు ఏంటంటే గాడిదలు కాసుకునే వస్త్రాలు. చెప్పండి తల్లి, ఏ వస్త్రాలు? ప్రతిరోజు ఇంటికి వస్తాడు, వస్త్రాలు మార్చుకుంటాడు. ఇప్పుడు గాడిదలు పోగొట్టుకుని ఇంటికి వెళ్ళకోకుండా తిరుగుతున్నాడు, అడవిలో పొలాల్లో పడి తిరుగుతున్నాడు, టయానికి స్థానం లేదు. ఇక ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఆ వస్త్రాలు దేవునికి సమీపముగా వచ్చేసరికి రాజ్యవస్త్రాలు, రాజ్యస్వారూప్యం వచ్చేసింది. ఏ స్వారూప్యం? కిరీటం వచ్చేసింది. ఆ యొక్క రాజుగారి యొక్క ఉంగరాలు వచ్చేసాయి, రాజుగారి యొక్క వస్త్రాలు వచ్చేసాయి, రాజుగారు వేసుకునే చెప్పులు, రాజుగారు ధరించుకునేవి, రాజుగారి యొక్క రథము అన్నీ వచ్చేసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఆ స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి దైవ సేవకుడు శామ్యూయల్ గారు చెప్పాడు. ఈ వ్యక్తి ఎనలా. ఈ శామ్యూయల్ గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభునందు నిద్రించాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి సమస్యలు విస్తరించాయి. సమస్యలు, శత్రువులు చుట్టుముట్టేశారు, యుద్ధానికి సిద్ధమై రమ్మని పిలుస్తున్నారు. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు కదా. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తే చస్తానా, బ్రతుకుతానా, గెలుస్తానా, వాడుతానా, నా రాజ్యం ఉంటుందా, కూలిపోతుందా, ఇప్పుడు నాకు తెలియాలి. ఇప్పుడు నాకు దేవునికి సమీపముగా ఉంటే నీ జీవితంలో దిగులే లేదు, నీ జీవితంలో ఎదురే లేదని చెప్పే దైవజనుడిని దుఃఖ పెట్టించావు, దేవుడిని పశ్చాత్తాప పెట్టించావు. ఇక చెప్పడానికి ఇక దైవ సేవకుడు కూడా లేడు. దైవ సేవకుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఏటు దిక్కు తోసన పరిస్థితుల్లో ఇప్పుడు ఇతనికి ఒక ఆశ పుట్టింది. కర్ణ పిశాచుల దగ్గరకు వెళితే, సోదె చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళితే నాకు వాళ్ళైనా ఏదైనా చెప్తారేమో, గెలుస్తానా, వాడతానా, ఏ రోజు మంచిది, ఏ రోజు మంగళవారం చేయాలా, లేకపోతే బుధవారం చేయాలా, లేకపోతే ఎప్పుడు చేయాలి, ఏ పేరు పెట్టాలి, అసలు ఏ పేరు తీసేయాలి, అసలు ఏ పేరు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ అన్నా, పేరు పెట్టన్నా మా వాడికి నేను పెట్టను అంట. ఏమంటాను? నేను పెట్టనంట. పెట్టన్నా అంటారు. ఈ ఊపేరు పెట్టమంటే యేసురాజు అని పెడతాడు మాస్టర్. ఏమని పెడతారు? ఏం పేరమ్మా? యేసురాజు. ఇక శివుడు ముక్కోడికి శివుడు గారిపోయి ఇక ఆగిన తర్వాత వాడికి పెళ్లి కళ వస్తుంది. ఏ కళ? పెళ్లి కళ వచ్చిన తర్వాత ఇప్పుడు బుధవారం చేయాలి, వీడికి మంగళవారం చేయాలా, వీడి పేరు బోల పెట్టందని పోతారా. పోతే వాడంటాడు అసలు ఈ పేరు తీసేయాలంటాడు. ఏమంటాడు? ఈ కాళ్ళు అక్కడే తగిలిస్తారో తెలియదు. అందుకే నేను పేర్లు పెడితే మానేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సౌలు కూడా ఇప్పుడు బయలుదేరి అసలు ఏదో ఒకటి, అసలు ఏ వారం మంచిది, ఏ ముహూర్తం మంచిది, నేను చస్తానా, నేను బ్రతుకుతానా, నన్ను గుర్రాలతో దొక్కిస్తారా, కొరడాలతో కొడతారా, బాణాలతో కూడా చంపుతారా, అసలు శత్రువు నా చేతిలో చచ్చిపోతాడా, శత్రువు చేతులు నేను ఎలా చేస్తాను నాకు తెలియాలని బయలుదేరి. ఇతను భక్తిగా ఉన్నప్పుడు, ప్రభువుకి సమీపస్తునిగా ఉన్నప్పుడు, ఇతడు ప్రభుత్వం ఇతని చేతిలో ఉంది కాబట్టి
ఇతడు ఏ ఆజ్ఞ ఇతని నోటు నుంచి ఎలబడితే ఆ దేశమంతటా, ఆ రాజ్యమంతటా అది జరుగుతుంది. కాబట్టి అధికారం ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఒక జీవోను పాస్ చేశాడు. ఏమిటంటే, ఈ దేశంలో సోదెగాండ్లు, కర్ణపిశాచులు ఉండకూడదు. ఉన్నారు కానీ రహస్యంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందమ్మా? రహస్యంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే, గంజాయి నిర్మూలన, సారాయి నిర్మూలన. కానీ సారాయి లేని ఊరు లేదు, గంజాయి లేని కాలేజీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎలా జరుగుతుంది? రహస్యంగా. ఈ వారంలో కుక్క పట్టుకుందండి 35 కేజీలు గంజాయిని. కుక్క, మనుషులకు వల్ల పారిపోతాయి. కుక్క. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజు కర్ణపిశాచి కావాలి. ఈ రాజు రాజుగా వెళితే ఇతడు 10 సంవత్సరాలు తిరిగినా కర్ణపిశాచి దొరకదు. ఇప్పుడు పోలీసు వారుగానే వెళుతున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళు ఎంతకాలం తిరిగినా గంజాయి దొరుకుద్దా, సారాయి దొరుకుద్దా? అందుకని సారాయి పట్టుకునేటాకి వెళ్ళేవాళ్ళు ఏ వేషంలో వెళ్తారు? మారు వేషంలోనే వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు సౌలు ఇప్పుడు చదవాలి, అది మీకు అర్థమవుద్ది. 8వ వాక్యం. కాబట్టి సౌలు మారువేషము ధరించి. దేవుడిచ్చిన వేషం ఏంటి? నీ వేషం ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుడు నీకు స్వరూప్యాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను రాజుగా చూడాలనుకున్నాడు. ఎలా చూడాలనుకున్నాడు? రాజుగా చూడాలంటే, రాజుగా నేను ఉండను బాబని మరలా పనికి మాలిన వేషం. ఏ వేషం అది? దేవుని కృపకు దూరం అవుటయే. దేవుని వాక్యములో రాయబడి ఉంది, వేశ్యకైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారిని దేవుడు క్షమించడా. ఎవరు క్షమించడం? ఎక్కడికి వెళ్తే ఆ వేషం, ఎక్కడికి వెళ్తే ఎవరు కనపడితే వాళ్ళ వేషం, ఎవరి ముందు వేసే వేషం అక్కడ. కాదు కాదు కాదు, అలాగా వేషాలు వేస్తే నీ జీవితంలో జరిగేది ఏంటంటే, దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతావు. దేన్ని దూరం అయిపోతావు? దేవుని కృపకు దూరం అయిపోతావు. ఎందుకు ఈ సౌలు కుటుంబం దేవుని కృపకు దూరమైంది అంటే, ఈ సౌలు వేషం మార్చాడు. ఏం మార్చాడు? మారు వేషం వేసేసాడు. ఏ వేషం వేసాడు? మారు వేషం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చర్చిలో ఉన్నా, భర్త దగ్గర ఉన్నా, భర్త లేనప్పుడైనా, అత్తమామలు లేనప్పుడైనా, బంధువులు లేనప్పుడైనా, దైవ సేవకులు లేనప్పుడైనా, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా తమ్ముడు, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. నీ భర్త చూడడు, నీ భార్య చూడదు, నీ సేవకుడు చూడడు, నీ బంధువులు చూడడు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. మారు వేషం వేస్తే ఆయనకు అర్థమైపోద్ది. ఎవరికి అర్థమైపోద్ది? ఆయనకు అర్థమైపోద్ది. అప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, నీ కుటుంబానికి
ఆయన కృప దూరం అవుతుంది. ఇక్కడ సౌలు చేసిన తప్పు మొదటిగా మారు వేషం వేయటం. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఆశ ఏమిటంటే సౌలును సౌలుగా చూడాలని, సౌలును రాజుగా చూడాలని. తర్వాత మారు వేషం వేసి చదువు తల్లి. సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని. అబ్బా, మారు వేషము చెప్పండి నాతో కూడా. మారు, తర్వాత వేరు బట్టలు. ఏ బట్టలు? అబ్బా, ఆ రాజ్యవస్త్రము అంటే దానికున్న విలువ, దానికున్న ప్రఖ్యాతి, దానికున్న ప్రసిద్ధి ఎంతమ్మా ఒక్కసారి ఆలోచించు. అది సామాన్యమైన వ్యక్తి ఆశ ఒక్కసారైనా ఒంటి మీద పెట్టుకోవాలని ఎంత ఆశపడతారు, ఎంత ఆశ ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ విలువైన వస్త్రాన్ని తీసేసి మారు బట్టలు. ఏ బట్టలమ్మా? మారు బట్టలు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి, అందుకే నా దేవుడు విలువైన వస్త్రాలు. ఏ వస్త్రాలు ఇచ్చాడు? ఆ విలువైన వస్త్రాలు మన జీవిత దినములన్నీ కూడా మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అది రక్షణ వస్త్రమునకు సాదృశ్యముగా ఉంది, నీతి వస్త్రమునకు సాదృశ్యముగా ఉంది. మారు వేషము, వేరు బట్టలు ధరించుకొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని. నా ప్రియ దేవుని బిడ్డ, సౌలు రాజు అంటే ఇప్పుడు మన భారతదేశానికి పిఎం ప్రధానమంత్రి ఏ స్థాయో ఈ సౌలు ఆ స్థాయిలో కలిగి ఉన్నాడు. కొన్ని వందల మంది ఈ వ్యక్తికి కాపుదలనిచ్చే సెక్యూరిటీ వెనక వెళ్ళవలసిన వ్యక్తి. వాళ్ళందరిలో నుంచి వేరైపోయి ఏదో ఒక పనికి మాలిన మనుషులు ఒక ఇద్దరిని అంట పెట్టుకుని వెళుతున్నాడు. అంటే ఒక కాపుదలలో నుంచి ఈ వ్యక్తి మీద ఒక శత్రువు అటాక్ జరిగితే ఇప్పుడు ఏమి లేదు, ఈ వ్యక్తికి ఏమి లేదు, కాపుదల లేదు. కాపుదల దేవుడిచ్చాడు, సెక్యూరిటీ దేవుడు ఇచ్చాడు, ఈ వ్యక్తికి ఎంతో విలువలు ఇచ్చాడు, ఈ వ్యక్తికి ఎంతో ఘనతలు ఇచ్చాడు, ఈ వ్యక్తికి జై జై కొట్టేవారిని ఇచ్చాడు. ఆ స్థాయిని విడిచిపెట్టేసి ఒక కాపుదల లేని స్థితిలోనికి ఈ వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రవర్తనను బట్టి, ఈ వ్యక్తి నిర్ణయాలను బట్టి, ఈ వ్యక్తి దిగజారిపోయిన లక్షణాలను బట్టి ఈ కుటుంబానికి దేవుని కృప దూరమైపోయింది. దేవుడు అంటున్నాడు, సౌలు కుటుంబానికి నా కృప దూరమైపోయింది. సౌలు కుటుంబానికి నా కృప దూరమైపోయింది. ఏంటి బాబు అంటే అతని ప్రవర్తనను బట్టి, అతని వేషాలను బట్టి, అతడు నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని, నేను ఇచ్చిన స్థితిని ఆ వ్యక్తి నిలుపుకోలేకపోయాడు కాబట్టి, నాకు దూరం అయిపోయాడు కాబట్టి, సహవాసానికి దూరం అయిపోయాడు కనుక, ఆయన సన్నిధికి దూరం అయిపోయాడు కనుక అతని హృదయము దూరం అయిపోయింది, అతని ఆలోచనలు దూరం అయిపోయాయి, అతని పద్ధతులు దూరం అయిపోయి గర్వము ఆ వ్యక్తికి వచ్చినందున ఆ వ్యక్తికి కృప దూరం అయిపోయింది. కృప దూరం అయిపోయిన తర్వాత రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. దిక్కులేని చావులోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోవటం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఎందుకని ఆ వ్యక్తికి ఈ స్థితి వచ్చింది అని చూసినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో దేవుని కృపకు దూరం అయిపోయాడు.
నీ జీవితంలో దేవునికి నీవు సమీపస్తునిగా, దేవునికి సమీపస్తురాలుగా నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆయన కృప నీకు సమీపముగా ఉంటుంది. ఆయన కృప నీకు సమీపముగా ఉన్నప్పుడు నీ స్థితిని నా దేవుడు ఈజీగా మార్చగలడు. నీ పరిస్థితులు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు చేయగలడు. గాడిదలు కాసుకునేవాడు గాడిదలు పోగొట్టుకుని అవి దొరుకుతాయని కూడా ఆశ కోల్పోయిన ఆ వ్యక్తిని ఆ స్థితిలోనికి నా దేవుడు తీసుకొచ్చాడు. కారణం దేవునికి సమీపముగా వ్యక్తి వచ్చినందున. ఈ పూట ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నా ప్రభువుకి నీ మనస్సు దగ్గరగా వస్తే, నీ హృదయము దగ్గరగా వస్తే, నీ జీవితము ఆయనకు సమీపముగా వస్తే నీ స్థితిని మార్చగలిగిన వాడు. ఇదిగో నీ జీవితంలో అయా నేను మనుషులకు దూరముగా ఉన్న నీ సన్నిధికి అయా నీకు సమీపముగా నేను ఉండాలని ఒక నిర్ణయముతో ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచిన ప్రతి ఒక్కరూ దైవమా నీకు స్తోత్రమయ్యా, అయా నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దైవమా నీకు స్తోత్రాలు అయా నా జీవితంలో నీకు దూరము కాకుండా నీకు సమీపస్తులుగా జీవించే జీవితము మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రమయ్యా. రిఖబరలబా శరలఖబతిరలబా నీ కృపతోనే అనుక్షణం తృప్తి చెందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి చెందెదను. నా జీవితాన అందరూ నోరు తెరచి మధురాతి మధురం అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనీవకు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనీయవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా
జీవితానా కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ కృపతోనే నీ కృపతోనే తృప్తి పొందెదను నా యేసయ్యా నీ నామమెంతో అవునయ్యా కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహిమైశ్వర్యము ఎనటికి తరగనది కృపయేనా సమృద్ధిగా తీర్చెను నీ ఎనటికి తరగనిది నా జీవితానా యేసయ్యా యేసయ్యా నీ కృపతోనే అనుక్షణం తృప్తి చెందెదను అయ్యా నీ కృప దావీదు కుటుంబానికి సమీపముగా ఉంది సౌలు కుటుంబానికి దూరం అయిపోయింది కారణము సౌలు పద్ధతులు సౌలు ప్రవర్తన సౌలులో ఉన్న గర్వము సౌలులో ఉన్న నిర్లక్ష్యము అయ్యా ఈ పూట ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య కృపకు నేను దూరం అవుచు ఉన్నానా దినదినము యేసయ్య కృపకు నా కుటుంబము నేను సమీపముగా మార్చబడుతున్నామని ఆలోచన గలవారే నీకు సమీపస్తులుగా జీవించి నీవు అనుగ్రహించు ఆశీర్వాదాలకు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని యోగ్యులుగా మార్చమని అడుగుచున్నాము అయ్యా జీవితంలో అన్నీ సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ నీ కృపను కోల్పోతున్నారు నీవిచ్చిన పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోతున్నారు నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు అయ్యా సౌలు జీవితంలో అన్నీ అనుకూలపరుచుకున్నాను అనుకున్నాడు కానీ అయ్యా దైవ సేవకులకు దుఃఖాన్ని కలగజేస్తూ నీ సన్నిధికి దూరం అవుతూ నీ కృపకు దూరం అయిపోయాడు తండ్రి ఆ విధముగా కాకుండా పరిశుద్ధుల సహవాసము కలిగి నీ సన్నిధిలో సహవాసము కలిగి అయా నీ కృపకు సమీపస్తులుగా జీవించి నీవు అనుగ్రహించు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు నీ రాకడకు నీ రాత్యానికి సిద్ధపడే కృప సమృద్ధిగా మా బిడ్డలకు ప్రసాదించమని ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నీకు సమీపస్తులుగా జీవించి నువ్వు అనుగ్రహించి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చండి రేపు జరుగుచున్న ఆరాధనలు వాతావరణాన్ని అనుకూలపరిచి ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క పరిశుద్ధతయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ